నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడ్డ వైసీపీ మద్యం మాఫియా ముఠా దానికి సంబంధించిన ఆధారాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. ఒకటో రెండో కాదు, ఏకంగా 350 టెరాబైట్ల డేటాను నాశనం చేసింది. ఫోరెన్సిక్ రికవరీకి వీల్లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది. అవన్నీ దొరికి ఉంటే మద్యం కుంభకోణంలో మరికొన్ని కోణాలు బయటపడేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చేతికి మట్టి అంటకుండా వ్యవస్థీకృత నేరాలు చేయడంలో ఆరితేరిన వైసీపీ ముఠా గత 5 ఏళ్లలో మద్యం కుంభకోణం విషయంలోనూ అలాంటి దొంగ తెలివితేటలే ప్రదర్శించింది. వైసీపీ హయాంలో నూతన మద్యం విధానం మాటను సాగించిన వేల కోట్ల రూపాయల దందాకు వీలున్నంత వరకు ఆధారాలు లేకుండా చేశారు. దాదాపు 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లతో సమానమైన 350 టెరాబైట్ల డేటాను ధ్వంసం చేశారు. 2019 నుంచి 2024 మధ్య ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతంగా ఈ డేటా ధ్వంసానికి పాల్పడ్డారు. బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహించిన ఆడిట్ ట్రయల్స్, సిట్, సిఐడి చేసిన తనిఖీల్లో ఈ నిర్వాకం వెలుగు చూసింది. ఇదంతా జగన్ హయాంలో వివిధ కంపెనీల మద్యం ఉత్పత్తి, సరఫరా, ఎగుమతులు, సుంకం రహిత కొనుగోళ్లు, ఎక్సైజ్ మినహాయింపులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమేనని భావిస్తున్నారు. తనిఖీల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తేనే వైసీపీ మాఫియా మద్యం మాటున వేల కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. ధ్వంసమైన డేటాను విశ్లేషించి ఉంటే ఈ కుంభకోణంలోని మరిన్ని మూలాలు బయటికొచ్చి ఉండేవని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో డేటా విధ్వంసం జరగటం ఇదే తొలిసారి కావచ్చని భావిస్తున్నారు. ఈ నేరపూరిత కుట్రలో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు నాటి ప్రభుత్వ పెద్దలు, వారి సంబంధీకులతో కూడిన ముఠా సభ్యులు, బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు, పలు మద్యం కంపెనీల ప్రతినిధులు, విదేశీ సాఫ్ట్వేర్ నిపుణులు భాగస్వాములైనట్లు తేలింది. తాము చేస్తున్నది భారీ ఆర్థిక కుంభకోణమని, అధికారం మారితే ఇబ్బంది తప్పదని ముందే గ్రహించిన ముఠా మద్యం కుంభకోణం మొదలైన 2019 నుంచే డిజిటల్ ఆధారాల ధ్వంసాన్ని ఓ పనిగా పెట్టుకుంది. ఒక్కోసారి ఒక్కో తరహాలో ఆధారాలు చెరిపేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి, ఫిబ్రవరి వరకు ఆ ప్రక్రియ కొనసాగించింది. మద్యం కంపెనీల ద్వారా సొత్తు కొల్లగొట్టేందుకు వీలుగా వైసీపీ మాఫియా అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా నిధుల మళ్లింపు, తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించింది. వాటి ఆర్థిక లావాదేవీల ఆనవాళ్లు, ఆధారాలేవీ లేకుండా చేసేందుకు అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అయిన ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఏపీ వంటి వాటిని వ్యవస్థీకృతంగా మ్యానిపులేట్ చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ కు ఆయా సంస్థలు సమర్పించిన ఇంటర్నల్ ఫైనాన్షియల్ డేటా, ఆయా సంస్థల బ్యాక్ ఎండ్ సర్వర్లలోని సమాచారాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసి చూస్తే పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి. ఏపీ ఎస్బీసీఎల్ అధికారుల సహకారం, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలోని కొందరు ప్రతినిధులు, ఈ కుంభకోణంలో ప్రమేయమున్న మద్యం కంపెనీల మార్కెటింగ్ హెడ్ల సమన్వయంతో ఈ ఆధారాల విధ్వంస కుట్ర కొనసాగింది. ఇందుకోసం విదేశీ సాఫ్ట్వేర్ నిపుణుల్ని ఉపయోగించుకున్నారు. సెక్యూర్ యాక్సెస్ ఛానల్స్ ఉపయోగించుకుని రిమోట్ విధానం ద్వారా మొత్తం డేటా లాగ్స్ ను చెరిపేశారు. ఆడిట్ ట్రయల్స్ ను ఒక పద్ధతి ప్రకారం తుడిచేశారు. ఫోరెన్సిక్ రికవరీకి అవకాశం లేకుండా ఎన్క్రిప్టెడ్ డేటా సెట్స్ ను కూడా డిలీట్ చేసేశారు. 2020లో జూలై 6, అక్టోబర్ 20, 2021 సెప్టెంబర్ 1 సహా పలు తేదీల్లో లాగిన్లు, యూసేజ్ లాగ్స్, ఆడిట్ ట్రయల్స్, సిస్టమ్ ఫైల్స్ ను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ డేటా తొలగింపు యాదృచ్ఛికంగా కాకుండా కేంద్ర డేటాబేస్ల నుంచి కుట్రపూరితంగానే మాయం చేసినట్లు భావిస్తున్నారు. ఆధారాల ధ్వంసంతో దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగినా వాటన్నింటినీ సిట్ అధిగమించి ఈ మూలాల్ని వెలికితీయగలిగింది. ఈ ఆధారాల ధ్వంసం వెనుక ఎవరున్నారనే కోణంలోనూ ఆరా తీస్తోంది.